అస్మత్పరమగురుభ్యో నమః. ఓం అస్మత్పరమేష్టిగురుభ్యో నమః. ఓం అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీ వాసుదేవాది గురుభ్యో నమః. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే అమృతాత్మా తమేగాభం అమృతాహరణం విభుం పాంచరాత్ర ఆగమాచార్యం వందే వైకుంఠభూపతిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అందరూ మీ యొక్క గోత్రములు, నామధేయము, నక్షత్రము, కుటుంబంలోని సభ్యుల నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పం చేయండి. విధానం తెలియని వారు అమ్మవారిని, స్వామివారిని ప్రార్థన చేయండి. எல்லாரும் உங்களுடைய கோத்திரம், நாமதேய, நட்சத்திரம் மனசில் உருவாட்டி சங்கல்பம் பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரிஞ்சவா சங்கல்பம் பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரியாதவா தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ. சர்வேஷாம் பக்தஜனானாம் க்ஷேமஸ்தைரிய விஜய வீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் தர்மார்த்த காமியமோக்ஷ சதுர்வித பலபுருஷார்த்த சித்தியர்த்தம் మనోవాంఛత ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూలత సిద్ధ్యర్థం ఆరోగ్య దృఢగాత్ర వజ్రశరీరాభివృద్ధ్యర్థం లోకక్షేమాభివృద్ధ్యర్థం శ్రీ పద్మావతి శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన అద్య కరిష్యే. సర్వం శ్రీ వెంకటేశార్పణమస్తు. గోవిందా. ఓం నమో విచిత్రక్షౌమధారిణ్యై నమో నమః. శుభోదయం. అందమైన శోభకృన్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, మార్గశిర మాసం, కృష్ణపక్షంలో చక్కగా దశమి తిథితో కూడినటువంటి స్థిరవాసరం, అందమైనటువంటి శనివారం నాడు అదిగో అద్భుతమైనటువంటి క్షేత్రశ్రేష్టం, క్షేత్రరాజమైనటువంటి తిరుచ్చుకనూరు స్థానంలో సాక్షాత్తు భగవానుడు వైకుంఠవాసి చక్కగా దిగివచ్చి తాము చేస్తున్నటువంటి కార్యాలకు అనుగుణంగా, అనుకూలంగా తాము చేసినటువంటి తపఫలితంగా అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని, కమలవాసినిగా అమ్మవారిని చక్కగా దించినటువంటి మంత్రక్షేత్రం పద్మావతి స్థానమైనటువంటి తిరుచ్చుకనూరు. తిరుచ్చుకనూరు అగ్రహారంలోని చక్కనైనటువంటి శ్రేష్టమైన తిరుకళ్యాణ మండపంలో అదిగో మాతృమూర్తి, దివ్యమూర్తి అయినటువంటి పద్మావతీదేవి విష్ణుపత్నిగా ఇక్కడ ప్రకాశిస్తూ స్వామివారి యొక్క హస్తపద్మాన్ని అందుకునేటువంటి నిత్య తిరు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి క్షణాలు. నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. అమ్మవారు
చూస్తున్నప్పుడు చక్కగా అందమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద విచిత్ర క్షోమధారిణి అనేకములైనటువంటి రంగులతో కూడినటువంటి పట్టు వస్త్రాన్ని కళ్యాణ వస్త్రంగా ధరించి నూతన వధువుగా ప్రత్యక్షమైనటువంటి క్షణాల్లో ఆమె అనేక రూపాలలో అనేక విధాలుగా అనేక శక్తి స్వరూపాలతో తన కార్యాన్ని తాను నిర్వహిస్తూ సమస్తాన్ని కూడా ఆక్రమించినటువంటి తన వైభవాన్ని చూపిస్తోంది. పరమాత్మ ఎంతటితో పరమాత్మలో ఉన్నటువంటి శక్తి అంతటిదే కదా. పరమాత్మ అనంతుడు, పరమాత్మలో ఉన్నటువంటి శక్తి అనంతం. అనంతమైనటువంటి ఆయన యొక్క శక్తే బయటకు కనబడి వ్యక్త రూపంలో ఇక్కడ విశ్వరూపంగా కనబడుతోంది. కాబట్టే కనబడుతున్నదంతా కూడా పరమాత్మ యొక్క ఐశ్వర్యం. ఆయన యొక్క ఐశ్వర్యము అంటే ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్పదైన మహిమ ప్రభావం. దాన్నే శ్రీ అంటున్నారు. ఆ శ్రీ అనేటువంటి తాను కలిగి ఉన్నవాడు కాబట్టే ఆయన్ను ముద్దుగా శ్రీవారు అంటున్నారు. శ్రీవారు అంటే శ్రీకి తాను అధికారి, శ్రీ లక్ష్మి, శ్రీ శక్తి. అటువంటి శ్రీం శక్తికి తాను అధికారిగా యజమానిగా ఉంటూ దాన్ని బయటికి వ్యక్త రూపంలో చూపించి పద్మావతీదేవిగా ఇక్కడ అదిగో ఆమెను తాను స్వీకరిస్తున్న క్షణాలు దర్శించి స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొందుదాం, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుందాం. గోవింద. यत्ते पवित्रमर्चिषि अग्ने विशतमन्तरा ब्रह्मदेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै बह्वे स्तनवो वेदपृष्ठाः तया मदन्तस्य समाज्येषु वयग्रस्यामहृदयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातो पादप्राणेन शिरोमयो भोः या वा पृथिवी पयसावयोभिः तदा हरे यज्ञे मामुनीतां बृहद्भिः सविदस्त्रभिः परशिष्टैर्देवमन्नभिः अग्ने दक्षैः पुनाहिमा तेन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋभिः सम्भृतकं रसं सर्वकं सपोतमश्नाति सदिदं मातरिश्वना पावमानीर्य अध्येते ऋभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पैर्मधोदकं पावमानी स्वस्य यनेः सुदुघाहि वयस्वतेः ऋभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानेऽपि सन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्य यनेः सुदुर्घाहि घृतश्रुतः ऋभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं सदाद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातो सोमस्वस्य वरुणस्य समीच्या यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवस्सुवः तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं सन्नो अस्त्वद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः.
प्रजायेति सेदन्दसहोदारमपश्यते तेन दशधात्मानं विधाय तदहोत्रादप्यदा तस्य चित्तिसृगासीत् चित्तवाज्यम् तस्यैतावत्येव वागासीत् एतावाने यज्ञकृतः चतुर्होदारमसृजता सोऽनन्दते असृक्षिवा इममिति तस्य सोमो हविरासीत् स चतुर्होत्रादप्यदा स्तोताम्यते स भोरदिव्याहरते स भूमिमसृजता अग्निहोत्रं दर्शपोर्णमासो यजोगंषि सद्वितीयमदप्यता स्तोताम्यते स भुवि दिव्याहरते सोऽन्तरिक्षमसृजता चातुर्मास्यानि सामानि सद्वितीयमदप्यता स्तोताम्यते स सुवरि दिव्याहरते स दिवमसृजता अग्निष्टोममुख्यमतिरात्रमगः एता वै व्याहृदय इमे लोकाः स्वान् खलु वै लोकानन प्रजा प्रसवच्छन्दागं विप्राजायन्त एवमेता प्रजापते प्रथमा व्याहृति प्रजाता वेद स प्रजया वसुभिर्मिथुनैर्जायते स पञ्चहोदारमसृजता स हविर्नाविन्दता अस्मै सोमस्तनवं प्रायच्छत् एतत्ते हविरिति स पञ्चहोत्रायप्यता स्तोताम्यते स प्रत्यङ्गबाधत तदेवानसृजता तदस्याप्रियमासीत् तद्दुर्वर्णको हिरण्यमभवत् तद्दुर्वर्णस्य हिरण्यस्य जन्म तद्द्वितीयमदप्यता स्तोताम्यते स प्राणबाधत तदेवानुसृजता तदस्य प्रियमासीत् तत्सुवर्णको हिरण्यमभवत् तत्सुवर्णस्य हिरण्यस्य जन्म एवं सुवर्णस्य हिरण्यस्य जन्म वेद सुवर्ण आत्मना भवति सुवर्णस्य भ्रातव्यः तस्मात् सुवर्णहिरण्यं भाव्यम् सुवर्ण एव भवति ऐनं प्रियं गच्छति नाप्रियं सप्तहोदारमसृजता सप्तहोत्रैव सुवर्गं लोकमयेत् नवेन स्तोमेनैभ्यो लोकेभ्यो दुरान् प्राणुदता त्रयस्त्रिकंसेन प्रत्यतिष्ठते एकविकंसेन ऋजमधत्ता सप्तदशेन प्राजायता एवं विद्वान् सोमेन यजते सप्तहोत्रैव सुवर्गं लोकमेति नवेन स्तोमेनैभ्यो लोकेभ्यो भ्रातृव्यान् प्रणुदते त्रयस्त्रिकंसेन प्रतिष्ठति एकविकंसेन ऋजन्धत्ते सप्तदशेन प्रजायते तस्मात् सप्तदशस्तोमाननिर्हृत्यः प्रजापतिर्वै सप्तदशः प्रजापतिमेव मध्यतो धत्ते प्रजात्यै देवा वै वरुणमयाजयन् स यस्यै देवतायै दक्षिणामनयत् तामौलीनात् हे ब्रुवन् यावृत्य प्रतिगृह्णाम तथा नो दक्षिणानुलेष्यतीति देव्यावृत्य प्रत्यगृह्णन् ततो वैतान् दक्षिणानां लीनात् य एवं विद्वान् व्यावृत्य दक्षिणां प्रतिगृह्णाति नैनं दक्षिणां लीनाति राजा देवी दक्षिणे ज्ञय हिरण्यविद्याः आज्ञेयं वै हिरण्यं स एवेन देवतया प्रतिगृह्णाति सोमाय वास इत्याह सौम्यं वै वासः स्व एवेन देवतया प्रतिगृह्णाति रुद्राय कामित्याह रौद्री वै गौः स्व एवेनान् देवतया प्रतिगृह्णाति वरुणायाश्वमित्याह वारुणो वा स्वः स्व एवेनं देवतया प्रतिगृह्णाति प्रजापतये मनवे तल्पमित्याह राजापत्यो वै पुरुषः
आनवो वैदल्पः स्वयमेनं देवतया प्रतिगृह्णाति उत्थानायाङ्गीरसायान इत्याह इयं वा उत्थानाङ्गीरसः तन एवेन प्रतिगृह्णाति वैश्वानर्यर्चानुं प्रतिगृह्णाति वैश्वानरो वै देवतया रथः स्वयमेनं देवतया प्रतिगृह्णाति तेनामृतप्रमस्यामित्याह अमृतमेवात्सन्धत्ते मयोदात्र इत्याह त्वय एवैनं कृत्वा स्वर्गं लोकं गमयति मयोमस्यवस्तुप्रतिग्रहेत्र इत्याह यद्वै शिवः तन्मयः आत्मन एवैषा वरेद्धिः कैरङ्गस्मादादित्याः प्रजापतिर्वैकः सत्प्रजापतये ददाति कामक्षामायेत्याह कामेन हि ददाति कामेन प्रतिगृह्णाति कामो दाता कामप्रतिग्रहीतेत्याह कामो हि दाता कामप्रतिग्रहीता कामगुणसमुद्रमाविशेत्याह समुद्रैव हि कामः एव हि कामस्यान्तोऽस्ति समुद्रस्य कामेन प्रतिगृह्णामीत्याह येन कामेन प्रतिगृह्णाति एवेन ममस्मिन् लोके कामः आगच्छति कामैरत्र एकादे कामदक्षिणेत्याह काम एव तद्यजमानो मुष्मिन् लोके दक्षिणामिच्छति न प्रतिग्रहीतरे एवं विद्वान् दक्षिणां प्रतिगृह्णाति नृणामेवैनां प्रतिगृह्णाति अन्तो वा एष यज्ञस्य यद्दशमामः दशमेह सत्वराग्निया ऋग्भिस्तुवन्ति यज्ञस्यैवान्तं गत्वा अन्नाद्यमवरुन्धते ऋषिभिस्तुवन्ति जय इमे लोकाः येभ्येव लोकेभ्योऽन्नाद्यमवरुन्धते वृष्णिवदे भवन्ति अन्नं वै वृष्णि अन्नमेवावरुन्धते मनसा प्रस्तौति मनसोद्गायति मनसा प्रतिहरति मनैव हि प्रजापतिः प्रजापतेराप्त्यै देवा वै सत्त्वाः तेषामियगुणाग्नी यत्सत्वराग्न्या ऋग्भिः स्तुवन्ति तस्यामेव प्रतिष्ठन्ति पितरोहोत्रेण होताव्याजष्टे श्रुतमनुसंसदिशान्ते अन्तो वा एष यज्ञस्य यद्दशमाः एतत्खलु वै देवानां परमं गुह्यं ब्रह्म यच्चतुर्होतारः दशमे हव्यश्चतुर्होत्रेण्व्याजष्टे यज्ञस्यैवान्तं गत्वा परमं देवानां गुह्यं ब्रह्मावरुन्धे तदेव प्रकाशं गमयति तेन प्रकाशं गतं प्रकाशं प्रजानां गमयति वाचं यच्छति यज्ञस्य धृत्यै यजमानदेवत्यं वाः धारुर्यदेवत्या रात्रिः अह्नारात्रिं ध्यायेत् भ्रातृव्यसेवदल्लोकं वृङ्क्ते यद्विभावाचं विसृजेत् अहभ्रातृव्यायोच्छिगं वेद यन्नग्रं विसृजेत् रात्रिं भ्रातृव्यायोच्छिगं वेद तदिवृक्षदूर्जे वाचं विसृजति एतावन्तमेवास्मै लोकमक्षिगं रति यावदादित्योस्तमेति प्रजापति प्रजा असृजत ता सृष्टा समश्लिष्यन् ता रूपेणानुप्राविशते तस्मादाहुः रूपं वै प्रजापतिरिति तानाम्नानुप्राविशते तस्मादाहुः नाम वै प्रजापतिरिति तस्मादप्यामित्रौ सङ्गत्य नाम्ना चेद्धयते मित्रमेव भवतः प्रजापतिस्येवासुरानसृजताम् स इन्द्रमपि नासृजत
ब्रुवन् इन्द्रन्नो जनयेति स आत्मन्निन्द्रमपश्यत् तमसृजताम् वीर्यं भोक्ताविशते तस्य वज्रः पञ्चदशोहस्तापद्यत तेनोदय्यासुरानभ्यभवत् य एवं वेद अभिभ्रातृव्यान् भवति ते देवासुरैर्विजित्य स्वर्गं लोकमायन् तेमस्मिन् लोके व्यक्षुभ्यन् ते ब्रुवन् समुदप्रदानं वा उपजिजीविमेति ये सप्तहोदारं यज्ञं विधायायास्यम् आङ्गीरसम्प्राहिन्वन् एतेनामुत्र कल्पयेति तस्य वा इदं क्लप्तिः यदिदं किञ्च एवं वेद कल्पते स्मै तवा अयं मनुष्येषु यज्ञः सप्तहोता समुद्रदभ्यो देवेभ्यो हव्यं वहति एवं वेद मन्यता अभिवायुमे लोकादमल्लोकङ्गमित्यन्तैति प्रवाचस्वदेशदिव्याहरत् अस्मादोहृदयम् तस्मादस्माल्लोकादमल्लोकम् नाभिकामयन्ते पुत्रो हि हृदयम् देवा वै चतुर्होतृभिर्यज्ञमतन्वता देवि पाप्मना भ्रातृव्येनाजयन्ता अभिसुवर्गल्लोकमजयन् एवं विद्वागश्चतुर्होतृभिर्यज्ञं तनुते विपाप्मना भ्रातृव्येन जयते अभिसुवर्गल्लोकं जयति षड्होत्रा प्रायणीयमासादयति तमोऽस्मै वै लोकाय षड्होता घ्नन्ति खलु वा चेतत्सोमम् यदपि शृण्वन्ति दृढैवैनमल्लोकं गमयति चतुर्होत्रातिथ्या वै चतुर्होता एवात्मन्वत्ते पञ्चहोत्रा पशुप्रसादयति स्वर्ग्यो वै पञ्चहोता यजमानपशुः यजमानमेव सुवर्गं लोकं गमयति गृहीत्वा सप्तहोतारं जुहोति मृगं वै सप्तहोता मृगमेवात्मन्वत्ते यो वै तदहोतेन सदवनमर्पयति विदया पशुभिः वैनगं सोमवीरो नमति वैभ्रवमाने तदोदारं यादक्षीणाम् आद्यं दिने पवमाने चतुर्होदारम् आर्धमे पवमाने पञ्चहोदारम् यज्ञे षड्होदारम् इत्यादिस्य स्तोत्रे सप्तहोदारम् अनुगमनमेवैनागस्तर्पयति तृप्यति प्रजया पशुभिः वैनगं सोमवीरो नमति देवा वै चतुर्होतृभिः सत्रमासता तद्धैवनिमितं यदस्कामाः ते ब्रुवन् अन्नप्रथमं यथरिच्छात् सर्वेषां नस्तत्सासदिति सोमश्चतुर्होत्रा अग्निः पञ्चहोत्रा धाता षड्होत्रा इन्द्रसप्तहोत्रा प्रजापतिर्दशहोत्रा तेषां सोमगोराजानय्यसाक्षरे कन्यामयता तेनावाक्रामत् तेन प्रलयमचरत् तन्देवा प्रैषमैच्छन् तत्प्रैषाणां प्रैषत्वां निवेद्भिर्न्यवेदयन् तन्निविदान्निवित्वाम् आप्रीभिराप्नुवन् तदा प्रीणामाप्यत्वां समघ्नान् तस्य यशोऽव्यगृह्णता ये ग्रहान् तद्ग्रहाणां ग्रहत्वां यदेवं विदुषो ग्रहा गृह्यन्ते तस्य देव गृहीताः ते ब्रुवन् यो वै न श्रेष्ठो भूत् तमवधीष्म पुनरिमगं सुवामः इति छन्दोभिरसुवन्त
तच्छन्दसाञ्छन्दस्त्वं साम्नासमानयन् तत्साम्नः सामत्वं मुक्षैरुदस्थापयन् तदुःखानामुखत्वं य एवं वेद प्रागेव तिष्ठति स्वाध्वमायुरेति सोमो वै यशः य एवं विद्वान् सोममागच्छति यश एवैन मृच्छति तस्मादाहो यस्यैवं वेद यज्ञना आहुः सोममागच्छतः सोमो हि यशः तन्त्वा वयसरुच्छतीत्याहुः यस्वामे सोमं प्राहेति तस्मात् सोमे सोमप्रोच्यः यश एवैन मृच्छति। ఓం నమో పద్మముఖ్యై నమో నమః. అదిగో అందమైనటువంటి తిరు కళ్యాణంలో వధూవర పూజాత్మకమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా విశేషాన్ని కైంకర్యపురులు చక్కగా నిర్వహిస్తూ ఉండగా అర్ఘ్యం పాద్యం ఆచమనీయాది విశేషాలతో స్వామివారిని వరపూజలో భాగంగా ఆరాధించారు. అద్భుతమైనటువంటి స్వర్ణ యజ్ఞోపవీతాన్ని ఆ అద్భుతమైన నారాయణ స్వరూపుడైనటువంటి గోవిందునికి సమర్పించారు. స్వామివారి హృదయ పద్మంతో చక్కని పరిమళభరితమైనటువంటి పుష్పహార బంధాన్ని అమ్మవారి హృదయానికి ఏర్పరిచి అదిగో విశాలమైన కన్నులతో అమ్మవారు విశ్వాన్ని అనుగ్రహిస్తుండగా పద్మంలాంటి నేత్రాలతో బ్రహ్మదేవుని యొక్క స్వయంగా మాతృమూర్తి అయినటువంటి పద్మావతీదేవి చక్కగా అర్చించబడుతూ ఉండగా నమో నమః పద్మనేత్రాయై అంటూ అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా ప్రసన్నమైనటువంటి ముఖపద్మంతో ఆ పద్మావతీదేవి పద్మకాంతులు విరజిమ్ముతూ ఉండగా అందమైనటువంటి పలువరుసతో చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఒకానొక సందర్భంలో స్వయంగా బిల్వవనంలో ప్రత్యక్షమైనటువంటి సముద్ర రాజతనయ అదిగో విష్ణుపత్నిగా ఇక్కడ చక్కగా ఆ భగవానుని యొక్క హస్తపద్మాన్ని అందుకోవడానికి సన్నద్ధమై ఆ భగవానుడు ఎలాగైతే నిర్గుణస్వరూపుడుగా పరమాత్మగా సమస్తాన్ని ఆక్రమించి ఉంటారో విష్ణుపత్నిగా విష్ణుదేవుని యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి పత్నిగా ఆయనతో సమానంగా సమస్తాన్ని ఆక్రమించి ఉంది. అందుకనే ఆయన్ను వదిలి ఆమె ఉండరు, ఆమెను వదిలి ఆయన ఉండడు. ఆమె ఉనికి అయితే ఆయన ఎరుక. ఎరుక అంటే జ్ఞానం. జ్ఞానము ఆమె నాంతరిక్షం తదసదేవ సన్మనో గురు దస్యామితి తదప్యత తస్మాత్ తే బాణాత్ ధూమో జాయత తద్భూయోదప్యత తస్మాత్ తే బాణాత్ అక్షిరజాయత తద్భూయోదప్యత తస్మాత్ తే బాణాత్ జ్యోతిరజాయత తద్భూయోదప్యత తస్మాత్ తే బాణాదర్చిరజాయత తద్భూయోదప్యత తస్మాత్ తే బాణాన్మరీచయో జాయంత తద్భూయోదప్యత తస్మాత్ తే బాణాదుదారా అజాయంత తద్భూయోదప్యత తదభ్రమివ సమహన్యత తద్వస్తిమభినతే స సముద్రో భవతే తస్మాత్ సముద్రస్య న పిబంతి ప్రజననమివ హి మన్యంతే తస్మాత్ ప్రసోజ్యాయమానాదాపః పురస్తాజ్యంతి తద్దసహోతాన్వసృజ్యత ప్రజాపతిర్వైరసహోతా ఏవం తపసో వీత్యం విద్వాగస్తప్యతే భవత్యేవ తద్వా ఇదమాపः సలిలమాసీత్ సోరోదీత్ ప్రజాపతిః స కస్మా అగ్ని యస్యా అప్రతిష్ఠాయ ఇతి యదప్స్వవాపద్యత సా పృథివ్యభవత్ యద్వ్యమృష్టా
तदन्तरिक्षमभवत् यदोर्ध्वमुदमृष्टा सा द्यौरभवत् यदरोदीत् तदनयोरोदस्त एवं वेद नास्य गृहे रुदन्ति एतद्वा लोकानां जन्म एवमेषां लोकानां जन्म वेद नैषु लोकेष्वार्तिमाच्छति स इमां प्रतिष्ठामविन्दत स इमां प्रतिष्ठां विद्यागामयत प्रजायेति सतपोदप्यत सोऽन्तर्वानभवत् स जघनादसुरानसृजत तेभ्यो मृण्मये पात्रेन्नमदुहत् यासदातनोदासीत् तामवाहत सा तमिश्रा भवत् स्वकामयत प्रजायेति सतपोदप्यत सोऽन्तर्वानभवत् स प्रजननादेव प्रजा असृजत तस्मादिमा भूयिष्ठाः प्रजननाध्येन असृजत ताभ्यो दारुमये पात्रे पयोदुहत् यासदातनोदासीत् तामवाहत सा ज्योत्स्ना भवत् स कामयत प्रजायेति सतपोदप्यत सोऽन्तर्वानभवत् सौपवक्षाभ्यामेव तूनसृजत तेभ्यो रजते पात्रे घृतमदुहत् यास्यसातनोरासीत् कामवाहत सोऽहोरात्रयो सन्धिरभवत् स कामयत प्रजायेति सतपोदप्यत सोऽन्तर्वानभवत् समुखात् देवानसृजत तेभ्यो हरिते पात्रे सोममदुहत् यास्यसातनोरासीत् कामवाहत तदहरभवत् एते वै प्रजापतेर्दोहाः एवं वेद दुह एव प्रजाः दिवा वै नो भूदिति तद्देवानां देवत्वं एवं देवानां देवत्वं वेद देववानेव भवति एतद्वा अहोरात्राणां जन्म तदेवमहोरात्राणां जन्म वेद नाहोरात्रेष्वाच्यमाच्छति असतो हिमनो सृजत मनः प्रजापतिमसृजत प्रजापति प्रजा असृजत तद्वा इदं मनस्येव परमं प्रतिष्ठितम् इदं किञ्च तदेतत्स्वावस्य सन्नाम ब्रह्म युच्छन्ति व्यच्छन्त्यस्मै वस्यसि वस्यसि योच्छति प्रजाये प्रजया पशुभिः प्रपरमेष्ठिनो मात्रामाप्नोति य एवं वेद प्रजापतिरिन्द्रमसृजदानुजा वरं देवानां सम्राहिणोत् परेहि एतेषां देवानामधिपतिरेधीति तन्देवा अब्रुवन् कस्त्वमसि वयं वै त्वच्छ्रेयागुंसस्मैति सोऽब्रवीत् कस्त्वमसि वयं वै त्वच्छ्रेयागुंसस्मैति मा देवा अवोचन्निति अथवा इदन्तरिः प्रजापतौ हर आसीत् यदस्मिन्नादित्ये तदेनमब्रवीत् एतन्मे प्रयच्छ अथाहमेतेषां देवानामधिपतिर्भविष्यामीति कोऽहग्रस्यामित्यब्रवीत् एतद्प्रदायेति एतच्छागित्यब्रवीत् यदेतद्ब्रवीषीति को ह वै नाम प्रजापतिः य एवं वेद विदुरेणन्नाम्ना तदस्मै रुक्मं कृत्वा प्रत्यमुञ्चते ततो वा इन्द्रो देवानामधिपतिरभवत् य एवं वेद अधिपतिरेव समानानां भवति सोमण्यत किं किं वा अकरमिति स चन्द्रमाहरेति प्रालपते तच्चन्द्रमसश्चन्द्रमस्ताम् य एवं वेद चन्द्रवानेव भवति तन्देवा अब्रुवन् सुवीर्यमर्या यथा गोपायत इति तत्सूर्यस्य सूर्यत्वम् एवं वेद नैनन्दभ्नोति कश्चनास्मिन् वा इदमिन्द्रियं प्रत्यस्तादिति
तदिन्द्रस्येन्द्रत्वं य एवं वेद इन्द्रियाव्येव भवति अयं वा इदं परमो भूदिति तत्परमेष्ठिनः परमेष्ठित्वं य एवं वेद परमामेव काष्ठां गच्छति तन्देवास्समन्त्रं पर्यविशन् वसवः पुरस्तात् रुद्रा दक्षिणतः आदित्याः पश्चात् विश्वे देवा उत्तरतः अङ्गिरसः प्रत्यञ्चम् साध्याः पराञ्चम् एवं वेद उभयनगो समानाः संविशन्ति स प्रजापतिरेव भूत्वा प्रजावयत् तास्मिनातिष्ठन्तान्नाद्यायाम् तामुखं पुरस्तात् पश्यन्तीः दक्षिणतः पर्यायन् सदक्षिणतः पर्यवर्तयता तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः पश्चात् पर्यायन् स पश्चात् पर्यवर्तयता तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः मुखं पश्चात् उत्तरतः पर्यायन् तवोत्तरतः पर्यवर्तयता तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः मुखं पश्चात् तवोत्तरतः ऊर्ध्वामुदायन् तवोपरिष्ठान्यवर्तयता ता सर्वतोमुखो भूत्वा वयत् ततो वै तस्मै प्रजातिष्ठन्ता। ఓం నమో ఋగ్యజుస్సామరూపాయై నమో నమః. అదిగో వేదస్వరూపిణిగా త్రయీ అని చెప్పబడుతున్నటువంటి ఋగ్యజుస్సామ వేదమంత్ర విశేషాల చేత నిరంతరం ప్రకాశించేటువంటి దివ్యరూపిణి అమ్మా పద్మహస్త మీకు నమస్సుమాంజలులు హరివల్లభ మాకు మమ్ములను అనుగ్రహించి ఆశీర్వదించవా అని ప్రార్థించేటువంటి సమస్తమైన భక్తులను అనుగ్రహిస్తూ క్షీరాబ్ధి తనయగా చక్కగా తాను క్షీరాభిషేకాన్ని స్వీకరించి అత్యంత పవిత్రవంతమైనటువంటి హరిద్రాచూర్ణ జలాలతో పసుపు పచ్చని పసుపు జలాలతో పవిత్రవంతమైన అభిషేకాన్ని స్వీకరించి అమ్మవారు స్వయంగా పద్మహస్తగా ప్రకాశిస్తూ స్వామివారి హృదయాన్ని చూరగొన్నటువంటి పెద్దొడ్డ ఇల్లాలు అని చక్కగా మహాకవుల చేత కీర్తించబడుతున్నటువంటి ఆ దివ్యరూపిణి అదిగో ప్రేమమయ స్వరూపిణిగా అత్యంత పరిమళభరితమైనటువంటి ఆ చందన విశేషాన్ని చక్కగా తమ యొక్క సాంకేతిక రూపమైనటువంటి ఆ మాంగళ్య రూపంలో తాను స్వీకరించి ధరిస్తూ భగవాను యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నటువంటి భక్తులందరికీ కూడా మహాలక్ష్మి రూపంలో చక్కగా ప్రత్యక్షమవుతూ స్వామివారి యొక్క హస్తపద్మంతో స్పృశించబడి మాంగళ్యం తంతునానేన జీవరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం అని చక్కగా మంత్రపూర్వకంగా భగవానుని యొక్క హస్తపద్మం నుంచి తాను సాంకేతిక రూపమైనటువంటి తన స్వరూపంతో స్వర్ణమయమైనటువంటి తన యొక్క దివ్యమైనటువంటి కంఠానికి చక్కగా స్వీకరించేటువంటి శుభక్షణాలు ఇవి. అదిగో అత్యంత పరిమళభరితమైనటువంటి ఆ మల్లెలు మొగ్గలు జాజులతో చక్కగా అలంకరించబడి అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ అమ్మ సమస్తమైన ఉపచార విశేషాలను స్వీకరించి భగవానుని యొక్క కరుణాకటాక్షపూరితమైనటువంటి ఆ చేష్టా విశేషంతో ఘంటా నాదాల మధ్య చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఒకవైపు ప్రకాశవంతంగా ఉంటుండగా అదిగో స్వామి చక్కనైనటువంటి ఆమె స్పర్శతో కూడినటువంటి ఆ పుష్ప విశేషాన్ని తన పాదాల దగ్గర స్వీకరించి స్వామి
అదిగో తన హస్తపద్మంతో స్పృశించి మాంగళ్య ధారణ చేస్తున్నారు. పద్మావతీ రమణ గోవింద एवं वेद निदानवान् भवति रोचनरोचमानः स्वभवान् कल्याणः। ముహూర్తమడుగరో
పెండ్లికిని కంకణదారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండ పెట్టరో ब्रह्मवादिनो वदन्ति किञ्चतुर्हो तृणाम् चतुर्हो धृत्वमिति तदेवैष चतुर्धा होतारः तेन चतुर्होतारः तस्मात् चतुर्होतार उच्यन्ते तच्चतुर्हो तृणाम् चतुर्हो धृत्वाम् सोमो वैहोताम् अग्निः पञ्चहोताम् धाता षड्होता इन्द्रः सप्तहोता प्रजापतिर्दशहोता एवं चतुर्होतृणामृद्धिं वेद रुद्धात्येव एषामेवं बन्धुतां वेद बन्धुमान् भवति एषामेवं क्लृप्तिं वेद कल्पतेऽस्मै एषामेवमायतनं वेद आयतनवान् भवति एषामेवं प्रतिष्ठां वेद
प्रत्येव तिष्ठति ब्रह्मवादिनो वदन्ति दशहोता चतुर्होता पञ्चहोता षड्होता सप्तहोता अधकस्मात् चतुर्होतारोच्यन्त इति इन्द्रो वै चतुर्होता इन्द्रः खलु वै श्रेष्ठो देवतानामुपदेशनात् य एवमिन्द्रश्च श्रेष्ठम् देवतानामुपदेशनात् वेद वसिष्ठः समानानाम् भवति तस्मात् श्रेष्ठमायन्तम् प्रथमेनैवानुबुध्यन्ते अयमागन्ने अयमवासादिति कीर्तिरस्य पूर्वा गच्छति जनतामायतः अथो येन प्रथमेनैवानुबुध्यन्ते अयमागन्ने अयमवासादिति पूर्णाहुतिमुक्तवान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा అవతరించినావా భూ
ఆ